హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కొన్ని డిజైన్స్ చూపిస్తూ మన టాపిక్ మాట్లాడుకుందాం. టాపిక్ ఏంటి అంటే చేస్తానండి. ఇప్పుడే డిజైన్ స్టార్ట్ చేసా. ఇది ఈరోజు సండే అండి. అంటే సండే డే కూడా మనం వర్క్ చేస్తున్నాము, తప్పట్లేదు. ఫస్ట్ అయితే నేను వేసే సింపుల్ డిజైన్స్ చూసేసాయండి. సింపుల్ డిజైన్స్ ఏంటంటే ఇదిగోండి, ఇది శారీ వచ్చి చూపిస్తున్నాను. శారీ సెల్ఫ్ కలర్ అండి. దీనిపై ఓన్లీ జరీ మాత్రమే ఉంది, సిల్వర్ జరీ. సో సిల్వర్ జరీని నేను ఇలాగా బ్లౌజ్ పీస్ పైన వేసానండి. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి మనకి ఇది మంగళగిరి పట్టు అంటారు కదా, సో అదండి. సో నేను హ్యాండ్ అయితే ఇలా ఇచ్చాను. పంచ అంటే ఈ రెండు కలిపి ఉంటాయి, బట్ నాకు బార్డర్ కిందకి ఈ పంచ వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇలాగా అంటే ఇందులో ఇస్తే కనిపించదు అని చెప్పేసి నేను ఇలా ఇచ్చాను. బాగుందా? ఒక్కసారి చూడండి. డిజైన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే మనకి స్టార్టింగ్ ప్రైస్ లో వేసే డిజైన్ అనమాట. స్టిచ్చింగ్ ఫ్రంట్ ఇలా వస్తుంది, హ్యాండ్స్ ఇలా వస్తుంది, హ్యాండ్స్ కి ఇలా వస్తుంది. హ్యాండ్స్ ఇంకా బూటీస్ కూడా వస్తాయండి, బట్ ఈ దానికి ఇవ్వలేదు. ఇగోండి, బ్యాక్ కూడా ఇలా ఇచ్చాను సింపుల్ గా. ఈ డిజైన్ అయితే ఇది. అండ్ ఇంకొక డిజైన్ కూడా ఉందండి. ఫస్ట్ ఇదిగోండి బ్లౌజ్ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా అండి. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. చాలా సింపుల్ గా నీట్ గా వస్తుందండి. 3D ఫ్లవర్ లా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను డిజైన్, ఫినిషింగ్ అదిను. ఒక్కసారి చూడండి. అండ్ హ్యాండ్ పైన ఇలా బార్డర్ పైన వేసానండి. ఇలా బార్డర్ వచ్చి దానిపైన బంచ్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ ఉంటే ఏ డిజైన్ అయినా ఎలివేట్ అవుతుందండి. నేను ఇంకా స్టోన్ కూడా పెట్టలేదు, కలర్ కాంబినేషన్ వల్ల హైలైట్ అవుతుంది. ఈ శారీ వచ్చేటప్పటికి ఇలా వచ్చిందండి. శారీ రివర్స్ లో ఫోల్డింగ్ లో ఉంది. మీకు ఈ శారీ వచ్చేటప్పటికి ఈ కలర్ అంటే ఇది ఏమంటారు, కాఫీ కలర్ ఏదో అంటారు, పెసర గ్రీన్ గానీ అలా ఉంది. ఆ గ్రీన్ అంటే ఇది వచ్చేటప్పటికి రెండు అండి, కాపర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. నేను ఇంకా కాపర్ తీసుకోలేదు, సిల్వర్ ఇదే తీసుకున్నాను. దీంట్లో పింక్ ఉందన్నమాట. పింక్ అక్కడక్కడ బుటీస్ ఉన్నాయి. సో పింక్ కూడా తీసుకొని ఈ బ్లౌజ్ ని ఇలా డిజైన్ చేశానండి. ఇవి చాలా సింపుల్, అంటే తక్కువ బడ్జెట్ లో, స్టార్టింగ్ బడ్జెట్ లో వేయగలిగే డిజైన్స్ అనమాట. అందుకన్నా ముందు మన టాపిక్ ఏంటంటే ఈ రోజు మెయిన్ టాపిక్ ఈ డిజైన్స్ తో పాటు యూట్యూబ్ లో చాలా మంది రీసేల్ చేస్తున్నారు కదండి. బ్లౌజ్ లో 300 కి 200 కి స్టార్టింగ్ ప్రైస్. అంటే హెవీ వర్క్లు కూడా 199 అని, 150 కానీ, 130 కానీ విత్ బ్లౌజ్ పీసులతో పాటు ఇచ్చేస్తున్నారు అనమాట. అసలు వాళ్ళకి ఎలా వస్తుందో అనేది మనకందరికీ డౌట్. అంటే వర్క్ చేసే వాళ్ళందరికీ బేసిక్ గా ఐడియా ఉంటుంది. అది ఆఫ్టర్ బుక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటో తెలియదు. నా కామెంట్ సెక్షన్ లో కొంతమంది అన్నారనమాట, అంటే పర్సనల్ గా కామెంట్ చేశారు, అది అసలు మేము బుక్ చేసాము, అది కరెక్ట్ కాదండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదంటారు, బుక్ చేసిన తర్వాత వాళ్ళు పంపించారు అని కొన్ని మోసం జరుగుతున్నాయంట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూపించేది ఒకటి, వచ్చేది ఒకటి అని చెప్తున్నారు. అండ్ వచ్చాక క్వాలిటీ లేదని కొంతమంది చెప్తున్నారు. వాట్ ఎవర్, అది తర్వాత ఇష్యూ. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఇంత సింపుల్ గా వాళ్ళు వేసేయగలుగుతున్నారు, మనం ఎందుకు వెళ్ళకపోతున్నాం అనే విషయం పైన మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. మనం ఎందుకు వెళ్ళకపోతున్నాం అంటే, మనం ఎందుకు వేయలేకపోతున్నాం అంటే ఫస్ట్ ఎవరు వేయలేరండి నాకు తెలిసి. డబుల్ హెడ్ మిషన్ ఉన్నా సరే వేయలేరు, సింగిల్ హెడ్ మిషన్ ఉన్నా వేయలేరు. ఇంకా పోర్టబుల్ అంటే టేబుల్ మీద పెట్టుకునే మిషన్స్ ఉషా కానీ, ఉషా 550 కానీ, బ్రదర్ కానీ, ఫర్ ఎవర్ కానీ, ఇవి ఏమైనా అంటే మిషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళైతే ఈ కాంపిటీషన్ లో అస్సలు ఉండలేరు. ఇంట్లో చేసుకునే అంటే ఓల్డ్ కస్టమర్స్ అయితే అలా ఏదో వేసుకొని చేస్తారు, కానీ ఇప్పుడైతే కాంపిటీషన్ చాలా పెరిగిపోయిందండి. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. ఆల్రెడీ మేము చేస్తున్న వాళ్ళే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమే వర్కులు లేక చాలా ఇబ్బంది పడే స్టేజ్ లో ఉన్నారు. అక్కడక్కడ చాలా వరకు అండి మిషన్స్ తెచ్చుకొని 6 months చూసి అమ్మేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది మీకు కొత్తగా తీసుకున్న అన్న వాళ్ళకి తెలియదు. అది తెలియదు అంటే మీన్స్ అప్పుడు మనం ఆ సెర్చ్ లో ఉంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది. తీసుకున్న తర్వాత వాళ్ళలో ఉన్న లోటుపాట్లు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు చెప్తే అర్థం అవుతుంది. లాస్ట్ టైం 1 month బిఫోర్ నుంచి నన్ను ఎంక్వైరీ చేయడానికి వైజాగ్ వచ్చిన తర్వాత వస్తున్నారండి, నా దగ్గర వర్క్ చేసుకుని కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు సఫర్ అవుతున్నారు మిషన్ తీసుకొని. అండ్ వర్క్ లేక ప్రజెంట్ నా సెక్షన్ ఎవరికి వర్క్ లేదంటే అన్ సీజన్ కాదు కాబట్టి వర్క్ చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు. బట్ అది కాదండి. ఫస్ట్ ఏంటి అంటే మనకి వాళ్ళు ఎలా వేస్తున్నారో అనేది టాపిక్ అయితే మాట్లాడుకుందాం. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే రీసేల్ చేసే వాళ్ళు ఎవరు వర్క్లు అయితే వేయట్లేదండి. వర్క్లు అంతా వాళ్ళు ఒక 10 heads 20 heads ఒక పెద్ద ఇండస్ట్రీ నుంచి కానీ, లేకపోతే పెద్ద షాప్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళ నుంచి కానీ
వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ప్రమోట్ చేసుకొని అమ్మేస్తున్నారండి. వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ పైన 50 రూపీస్ వచ్చినా సరే వాళ్ళకి ఎర్నింగే అండి. అయితే అవుతుంది లేకపోతే లేదు అనేటట్టు ఉంటుంది. బట్ మన పరిస్థితి అది కాదు కదా. ఎందుకు అంటే మనం వర్క్ ఇది మిషన్ తీసుకోవాలంటే ఈజీ కాదండి. ఇప్పుడు మిషన్లు కూడా వర్క్ రేట్ తగ్గిందని మిషన్ రేట్లు తగ్గాయి అంటే అది కూడా లేదండి. బ్రాండెడ్ మిషన్ రేట్లు ఎప్పుడు బ్రాండెడ్ గానే స్టాండర్డ్ గానే ఉంటాయి. బట్ మిషన్ కాస్ట్ అయితే తగ్గలేదు. బట్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, డిజైన్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంది. ఇదైతే ఈ సమస్య అయితే అందరూ ఫేస్ చేస్తున్నారు. అందరు యూట్యూబ్ అంటే ఇలా అలాగ వర్క్ చేస్తే యూట్యూబ్ లో పెట్టే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారండి దీంట్లో. ఇది ఎవరికి తెలియట్లేదు. జస్ట్ వీడియోస్ చూస్తున్నారు, బయట ఏముంది మిషనే వేసేస్తుంది, మిషన్ మేబీ ఈ పెద్ద మిషన్ ఉంది కదా, ఇది రోజుకి ఒక 3-4 వేసేస్తుంది, ఒక 300-400 వేసేసినా సరే మనకు 1500 వస్తుంది, 15 నుంచి 2000 వరకు వస్తుంది, అలా వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకొని దిగిపోతున్నారండి. బట్ అందులో దిగిన తర్వాత తెలుస్తుందండి దాని లోతు ఎంత ఉంటుందో అని చెప్పేసి, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అనేది. ఫస్ట్ మనం మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనం చెప్పినా సరే వీళ్ళు కాంపిటీషన్ వస్తున్నారు అని చెప్తున్నారు అని అనుకుంటారు. బట్ అది లోపలికి వెళ్తున్న కొద్దీ తెలుస్తుందండి. నేనైతే నా దగ్గరికి వచ్చిన వారికి ఫస్ట్ మీరు ఆలోచించండి, ఆలోచించిన తర్వాతే దిగండి. ఎందుకంటే 1-2 సార్లు 3 సార్లు ఆలోచించండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేమండి. ఇప్పుడు మేము ఉన్నామంటే వర్క్ చేసుకున్న వాళ్ళని వెనక్కి రాలేము. బట్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే 4-5 సార్లు ఆలోచించి స్టార్ట్ చేయడం అనేది మంచిదని నేనైతే అందరికీ సజెషన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మనలాగా అందరూ అంటే ఇప్పుడు మిషన్ 4 లక్షలు పెట్టుబడి పెట్టి మిషన్ కొంటున్నాము అని అంటే కనీసం దాని ఈఎంఐ డబ్బులైనా రావాలి కదండి. ఇంట్లో పెట్టి చేసుకున్నా సరే ఈఎంఐ డబ్బులు కూడా రావాలి కదా. సో అది రాక ఫ్యామిలీని చూసుకోలేక దాని నుంచి స్ట్రగుల్స్ తీసుకోవడం ఎందుకని నేనైతే నాకు నచ్చినంత వరకు, నాకు తెలిసినంత వరకు నన్ను సజెషన్ అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాను. బట్ వాళ్ళు ఇంకా బాగుంది మంచిగా చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి గో విత్ ఫ్లో అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఇలా వర్కులు చేసిన వాళ్ళని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎలాగైనా పోనీయండి. అంటే వాళ్ళు వర్కులు చేస్తూ మిషన్ ఇవే ఇంత కాస్ట్కి ఇచ్చేస్తున్నాం అంత కాస్ట్కి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. సో తీసుకొనియండి. వాళ్ళు ఫినిషింగ్ చూసిన తర్వాత వాళ్ళు మోసం పోయారు అని లేకపోతే శారీ కస్టమైజ్ చేయడం. మనం ఏంటంటే మన వర్క్ లోనే కొంచెం కొత్తగా ఆలోచించి ఆబ్లిక్ వర్క్ అని నెట్ వేసి చేయడం అని, కింద డిఫరెంట్ గా స్టాజిల్స్ యాడ్ చేయడం అని, లేకపోతే 3D ఫ్లవర్స్ యాడ్ చేయడం అని, లేకపోతే ప్యాచ్ వర్క్ లాగా కానీ ఇలా కొత్తగా మనం ట్రై చేస్తూ ఈ ఫీల్డ్ ని కొంచెం ముందుకు తీసుకుంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్తే మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందండి. ఖచ్చితంగా మనం ఫినిషింగ్ ఇస్తే మన కస్టమర్లు ఎటు పోరు. కాకపోతే కాస్ట్ అనేది బార్గెన్ అయితే చేస్తున్నారండి. ఎందుకు అంటే నవడేస్ అన్ని యూట్యూబ్ లో ఎంత వచ్చేస్తుంది కదా, ఆన్లైన్ లో ఇలా వచ్చేస్తుంది కదా, వాళ్ళే కస్టమైజ్ చేసి ఫీజుతో పాటు ఇచ్చేస్తున్నారు కదా అని చెప్తున్నారు. అదైతే మన బిజినెస్ కి పెద్ద దెబ్బే అండి. బిజినెస్ కి పెద్ద దెబ్బే అంటే మనం రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాము, కానీ దానికన్నా తక్కువ చేయాలి అంటే కష్టమే కదా. అంటే ఇప్పుడు మనం 600 తీసుకున్న దగ్గర 400కి 300కి అని అడుగుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. కస్టమర్లు కూడా ఆలోచించుకోండి. ఒక మిషన్ పైన వర్క్ చేయాలి అని అంటే మనం ఒక డేలో 9 నుంచి 9 వరకు నేను ఒకసారి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. 9 నుంచి 9 వరకు మనం మాక్సిమం 2 బ్లౌజెస్ వేస్తామండి. ఇలాంటి బ్లౌజెస్ అంటే నేను ఇది ఫర్ 700-600 తీసుకున్నాను అనుకోండి. ఇలాంటివి 2 బ్లౌజులు మాత్రమే ఇలాంటి మిషన్ లో వేయగలుగుతాం 9 నుంచి 9 వరకు నేను చెప్పింది. అదే ఇంట్లో చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళు మార్నింగ్ నుంచి 6 నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి 6 నుంచి ఇంకా 6 నుంచి నైట్ 12-11 అయిపోతుంది. సో వాళ్ళు ఇంకో బ్లౌజ్ ఎక్స్ట్రా చేస్తారు, అంతేగాని అంతకన్నా ఎక్కువ చేయలేరండి. ఎంత చేసినా సరే మనం ఇచ్చే ఫినిషింగ్ ఒక్కోసారి మిషన్ ప్రాబ్లం వస్తుంది, థ్రెడ్ బ్రేకింగ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం పర్ డేకి 1000 నుంచి 1500 మాత్రమే చేస్తారు. కొన్ని యూట్యూబ్లో చూసి కూడా వాళ్ళ ఛానల్లో చూసి కూడా మోసపోతున్నారండి. అంటే ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు ఇది చూస్తున్నారు, సింపుల్ గా మిషనే వేసేస్తుంది కదా అని ఒక ఆలోచనతో తీసుకుంటున్నారు అనమాట. అప్పుడు చాలా నష్టపోతున్నారు. బట్ ఒక 4-5 సార్లు ఆలోచించండి దీంట్లోకి వచ్చేటప్పుడు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి ఒకసారి ఆలోచించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదేమో అని మీరు అనుకుంటారు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు కాబట్టి చెప్తారు. నేనే చెప్తున్నాను అనుకోండి, మీ అమ్మాయికి కాంపిటీషన్ వస్తున్నారని అలా చెప్తుందని అనుకుంటారు. బట్ అది కాదండి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది.
చాలా మంది ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేను చెప్తున్నాను అంతే, నాకు ఎటువంటి ఇది లేదండి. సో అందుకని నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే మోసపోకండి ఎవరు, ఎందుకంటే ఎర్న్ చేద్దామని వస్తున్నారు కదా, సంపాదిద్దామని. దాని బదులు ఇంకెక్కడైనా పెట్టి ఉంటే ఆ 4 lakhs ఇంకొక విధంగా వస్తుంది అనమాట. ఏ బ్యూటీషియన్ కోర్సో లేకపోతే ఏ ఇదో చేసుకుంటే ఇది అనుభవం లేకుండా మిషనే చేసేస్తుంది అని చెప్పేసి మాత్రం దిగకండి. అనుభవం ఉంటేనే, అనుభవం మీన్స్ టైలరింగ్ కానీ వాటితో టచ్ కానీ ఉంటేనే దిగండి, లేకుండా దిగొద్దు. మీకు సర్కిల్ ఉన్నా, మీకు ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నా ఇస్తారని ఇది లేదండి. ఎందుకంటే ఫ్యామిలీ అందరు మనకి ఇచ్చేస్తారంటే ఫ్యామిలీలో కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. వాళ్ళు పెద్దలు అయిపోతున్నారంటే వాళ్ళు కూడా ఇదవుతారు కదా. సో ఫ్యామిలీస్ కూడా కాదని చెప్తుంది. ఫ్యామిలీస్ కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు, వాట్ ఎవర్ నెక్స్ట్ ఇదనమాట. ఫస్ట్ ఏంటి అంటే మనం సర్కిల్ మనం ఎంతవరకు గెయిన్ చేయగలం, మన కమ్యూనిటీలో ఎంతమంది ఇస్తారు అని చెప్పేసి ఎప్పుడు దిగకూడదండి. నా ఉద్దేశం ప్రకారం మనం ఎంతవరకు మన టాలెంట్ మనం కొత్తగా వేయగలగాలి, కొత్తగా డిజైన్స్ కస్టమర్ చూపించగలగాలి, మంచి ఫినిషింగ్ ఇవ్వగలగాలి, అండ్ స్టోన్లు కొత్తగా ఫాలోఅప్ చేసుకుంటూ మంచిగా బిజినెస్ ప్రమోట్ చేయగలగాలి. ఆ టాలెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్ లోకి రండి. లేకపోతే మాత్రం అలా వచ్చి మాత్రం ఇబ్బంది మాత్రం పడకండి. ఇంకా చాలా ఉంది. ఈ బిజినెస్ లో ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేది నేను కొంచెం సెర్చ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. యూట్యూబ్ లో కానీ, నాకు ఫోన్ చేసిన వాళ్ళతో కానీ, నా ఫాలోవర్స్ ని కానీ అడిగినప్పుడు ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది, నా ఫ్రెండ్స్ ని కానీ అడిగినప్పుడు బిజినెస్ ఎలా ఉంది అంటే మా సైడ్ కూడా ఇలా ఉంది, మా సైడ్ కూడా ఇలాగే ఉంది, ఇలాగే చెప్తున్నారు అని చెప్తూనే ఉన్నారనమాట. సో అవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఈ మాటలు చెప్తున్నాను. ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి. నాకు అనిపించింది నేను చెప్పాను. బాగుంది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.